హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం మామిడికాయల ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చండి. మామిడికాయల సీజన్లో మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి వడ్డీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను సాల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఏమీ లేదండి, నేను ఇక్కడ గళ్ళ ఉప్పు తీసుకున్నాను. ఈ గళ్ళ ఉప్పుని కొంచెం ప్లేట్లో వేసుకొని ఎండలో పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే బాగా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. మనం గళ్ళ ఉప్పు కాకపోతే మామూలు సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు అండి. కాకపోతే మనం ఈ కొలత ప్రకారం వేస్తున్న సాల్ట్ కన్నా కూడా కొంచెం తగ్గించి వేసుకోవాల్సి వస్తుంది. అందుకని గళ్ళ ఉప్పు అయితే చట్నీలకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది పౌడర్ లాగా చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను చట్నీలో ఈ సాల్ట్ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఆవపిండి ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక హాఫ్ గ్లాస్ ఆవాలు తీసుకున్నాను. మెంతులు 1 స్పూన్ సరిపోతుంది. మనకి మెయిన్ ఇక్కడ మామిడికాయ పచ్చడిలో ఆవఘాటు మెయిన్ అనమాట. అందుకని నేను ఆవాలు ఎక్కువ తీసుకొని మెంతులు 1 స్పూనే తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేయించేసుకుంటున్నాను. వేగిన తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసి వేస్తాను. మనకి సాల్ట్ ఆవపిండి రెడీగా ఉన్నాయి కదండి. ఇంకా నెక్స్ట్ ఏం లేదండి, మామిడికాయలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవన్నీ కలుపుకోవడమే. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. కొంచెం మీడియం సైజులో ఉన్న కాయలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి ఎక్కడ తడి లేకుండా బాగా పొడిగా తుడుచుకొని పెట్టుకోవాలి. మామిడికాయలు మాత్రమే కాదండి, మనం ఈ పచ్చడికి ఏమేమి యూజ్ చేస్తామో చాకు, ఇంకా ప్లేటు, గిన్నెలు, స్పూన్లు ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా తడి లేకుండా బాగా తుడిచి పెట్టుకోవాలి. అప్పుడే పచ్చడి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం తడి తగిలినా కూడా అది పాడైపోతుందండి. ఇక్కడ మామిడికాయల్ని మనకి తొక్కేం తీయాల్సిన పని లేదండి. ఇలాగే తొక్కతో పాటు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం అండి. ఎంత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్ని మామిడికాయలు కూడా నేను ఇలా ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను మామిడికాయలు ఈ సైజులో కట్ చేసుకున్నాను. మనకి ఇంట్రెస్ట్ ఉన్న సైజులో ఇంకా చిన్నవిగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మెజర్మెంట్ కోసమని ఈ చిన్న టీ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఎంత వచ్చాయి ముక్కలు, దానికి ఉప్పు కారం ఎంత వేసుకోవాలి అనే కొలత కోసం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నాకైతే 5 గ్లాసులకు వచ్చాయండి ముక్కలు. సో దీనికి తగ్గ ఉప్పు కారం వేసుకుందాము. ఈ ముక్కలకి కారం నేను ఈ గ్లాస్ తోటి, ఇప్పుడు కొలుచుకున్న గ్లాస్ తోటి సేమ్ 1 గ్లాస్ ఫుల్గా కారం వేసుకుంటున్నాను. సాల్ట్ ఏమో కొంచెం అదే గ్లాస్కి తల కొట్టేసినట్లు సాల్ట్ వేస్తున్నాను. ఆవపిండి కూడా సేమ్ 1 గ్లాసు సేమ్ గ్లాస్ తోటి ఆవపిండి వేస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఉప్పు, కారము, ఆవపిండి అన్నీ 3 కూడా సమానంగా తీసుకుంటాము. కారం కొంచెం ఎక్కువగా తీసుకుంటాము అంతే. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మనం అన్నీ విడివిడిగా వేసుకున్నాం కదా, అన్నీ ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కూడా మొత్తం ముక్కలకు బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో మనము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ నేను 1.5 గ్లాసు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ పప్పు నూనె వేసుకుంటే పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది. 1.5 గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కూడా ముక్కలకి, ఆ పొడికి అంతా కూడా పట్టేటట్లు బాగా సమంగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేటప్పుడు మనకి ఆయిల్ మనం ఎక్కువ పైకి ఏమి ఉన్నట్లు లేదు కదండి, కరెక్ట్గా సెట్ అయినట్లు తడి పొడిగా కలిసినట్లు ఉంది. కానీ మనకి నెక్స్ట్ డే చూసినట్లయితే ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి అలా వదిలేసేయండి. నెక్స్ట్ డే కనుక మనం చూసినట్లయితే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసేసి పైన తేలుతూ ఉంటుంది. మామూలుగా 2 డేస్ తర్వాత అయితే ముక్కల్లో నుంచి పులుపు బాగా ఊరి మనకి టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది. కానీ 1 డే తర్వాత కూడా బాగానే ఉందండి. ఇక్కడ నాకంతా ఉప్పు, కారం కూడా అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఏదైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఏం లేదండి, స్టవ్ ఆన్ చేసి ఒక పోపు కట్ట పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక చిన్న ఎండుమిరపకాయ, ఆవాలు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారిన తర్వాత చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావాలనుకుంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేకపోతే జాడీ ఉంటే జాడీలో కానీ పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ సీసా జాడీ కూడా బాగా తుడిచి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి, తడేమీ లేకుండా ఉండేటట్లు. ఆయిల్ ఎప్పుడూ కూడా మనకి ముక్కల లెవెల్ కన్నా కూడా కొంచెం పైకి ఆయిల్ కనిపిస్తూ ఉండేలాగా ఉంచుకోవాలి. అప్పుడే ముక్క త్వరగా మెత్తపడకుండా ఎక్కువ రోజులు మనకు ఫ్రెష్గా ఉన్నట్లే ఉంటుంది. అంతేనండి, మనకి మామిడికాయల ముక్కల పచ్చడి తయారైపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.